హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే పాతపట్నం ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు రథసప్తమి వేడుకలకు గాను. అయితే ఆయన కుటుంబ సమేతంగాను వచ్చారు. సార్ ఎలా ఉంది దర్శనం, ఎలా అయింది? అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు మాత్రమే పెద్దపీట వేస్తా ఉన్నారు. సో ఇప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా నమస్కారం అండి. ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సామాన్యుడు కూడా న్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం సామాన్య న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను చూశాను, నేను ఒక ఎమ్మెల్యేను. నేను 1 గంటకు వచ్చాను. నేను ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్నాను. కానీ నాకన్నా ముందు ఫ్రీ దర్శనంకి వెళ్ళేవాళ్ళు నాకు దర్శనమే నన్ను ఎదురొచ్చారు. అంటే నేను చాలా ఆనందపడ్డాను. అంటే ఏర్పాట్లు అనేవి చాలా ఘనంగా ఉన్నాయి. సామాన్యుడికి, మధ్యతరగతికి, పెద్దోడికి సంబంధం లేకుండా అందరికీ సమపాలలో నా దర్శన ఏర్పాట్లు చేశారు. చాలా ప్రజలందరూ కూడా ఈవేళ సండే కావడం వల్ల వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి జనం రావడం, ఒకేసారి తరలిరావడము, ఫ్లోటింగ్ ఏవి ఉంది మీరే చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు. కానీ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఈ ఆలయ ఈవో గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇలా కావాలి ప్రతి సంవత్సరం ఇంత వేగంగా దర్శనం అవ్వడం. ఏదైతే ప్రెస్ మీట్లో ఇచ్చారో ½ అన్ అవర్లో సామాన్యుడు కూడా దర్శనం చేయిస్తామని చెప్పారో అదేవిధంగా సామాన్యుడికి ½ అన్ అవర్ అంటే 20 minutesలో దర్శనం అవుతుంది అందరికీ. చాలా ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఉన్నాయి. చూశారు కదా, ప్రతిదీ కూడాను బాగుంది అంటూ సామాన్యుల ఇది కేవలము సామాన్యుల ప్రభుత్వం అంటూ కూడాను చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.